అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్ కంటే ఐ వుడ్ సే దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ గ్యాదరింగ్ ఫర్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ మోర్ ఇన్ డెప్త్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా మనసులోంచి గట్టిగా అనుకుంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా మన లక్ష్యం వైపు తీసుకెళ్తున్నాను అనేది మనం విన్నాము. ఈ రోజు నేను చూస్తున్నాను బేసిక్గా ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ హూ ఆర్ హియర్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద స్ట్రాంగ్ కన్విక్షన్. ఆల్సో నేను ఈరోజు ఇక్కడ ఉండడం, ఐఎమ్ నాట్ అన్ ఎంసీ బట్ I wanted to be a part of this lovely event because of the strong conviction which is there in Smita Garu by this project, that is Tatvamasi by Smita Garu. And ఈ ప్రాజెక్ట్ గురించి ఎంత డీప్గా మాట్లాడినా స్మిత అక్క తవ్విన కొద్దీ అసలు చాలా డీప్గా మాట్లాడుతూనే ఉన్నారు. బట్ ఐ ఫీల్ ఈరోజు వీ షుడ్ హియర్ ఇట్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద క్వీన్. లెట్స్ వెల్కమ్ the queen, right? Actually, let's welcome one and only Smita Garu. Thank you, Chandu. I know this is not your main profession, but ఈరోజు చందు ఉండటానికి కారణం కూడా ఏంటంటే it was a very very random conversation. He came to meet me for something completely different. అది తప్ప అన్నీ మాట్లాడాం 6 గంటలు, and it ended up with him doing this. అంతే. సో దిస్ ప్రాజెక్ట్ అంటే నేను ఏదో చెప్పటం కన్నా ఐ థింక్ ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్ టు ఎక్స్పీరియన్స్. తత్వమసి అనే పేరు కూడా ఎలా వచ్చిందో చెప్పు. వాట్ ఈస్ తత్వమసి అసలు? ఎందుకు మీరు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు? చాలా స్ట్రేంజ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అనమాట. చరణ్ ఇస్ దేర్, హీ నోస్ వెరీ వెల్. ఒకరోజు స్టూడెంట్ ట్రైబ్ ఫౌండర్ తను, అండ్ వెన్ ఐ రిలీజ్డ్ మై లాస్ట్ మ్యూజిక్ వీడియోస్ 2, చరణ్ అన్నాడు, అక్క మీరు ఐ వాంట్ యూ టు డూ సంథింగ్ స్పిరిచువల్. అంటే ఏంటి, నన్ను రిటైర్ అవ్వమంటావా అన్న నవ్వుతా. ఇలా అంటే మీరు అలా అర్థం చేసుకుంటున్నారా నన్ను, నాకు మీరు అది కూడా చేయటం చూడాలని ఉంది అన్నాడు. అది వదలొద్దు అంటే అది ఈజ్ పార్ట్ ఆఫ్ మీ, అది వదిలే ప్రసక్తి లేదు. బట్ ఐ జస్ట్ ఫీల్ లైక్ you want to enjoy a certain kind of energy at some point of time. So that was one of those where chaannaalla tarvata I wanted to do music videos and actually be the person that you saw me 15 years ago. Kani plan enti emaindante Dakshin Stories, Hyderabad Talk, is all of you know. They've done so many events with Ilayaraja garu, Rahman Garu, Kirvani Garu, and many more. And they met me and said, when you're doing the comeback Queen of Pop tour చేద్దాం అని అడిగారు నన్ను. అడిగితే I was more than happy because the idea of doing the comeback was that I wanted to enjoy that moment on stage. Like I really feel home on stage when I'm performing. So that moment I wanted to recreate and enjoy it and give that experience to audience. I said yes, 100%. అంతా ప్లానింగ్ అవుతుంది. ఎందుకో డేట్లు అడుగుతున్నారు. దిస్ వాజ్ వెరీ స్ట్రేంజ్, రైట్? దే లిటరలీ సాయినాథ్ గారు, వినయ్ గారు అండ్ శాండ్రా, 3 of them ఇంటికి వచ్చారు టు టాక్ అబౌట్ ఫిక్సింగ్ అ డేట్ ఫర్ ది ఓజీ క్వీన్ ఆఫ్ పాప్ టూర్, విచ్ ఇస్ దీనికి దానికి ఇది ఆ చివరైతే ఇది ఈ చివర, రైట్? ఆ టూర్ వచ్చినప్పుడు మాట్లాడుతూ అలా కూర్చున్నాము. నాకు ఇంకొంచెం టైం ఇవ్వండి, ఐ వాంట్ లాట్ ఆఫ్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ ఇట్, బికాస్ అది వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలంటే అటువంటి ప్రెప్ ఉండాలి, అటువంటి సమ్ ఎక్స్ ఫ్యాక్టర్ ఉండాలి. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ అన్న. అంతా అవుతా కాఫీ తాగారు. ఓకే మ్యామ్, మీరు ఒక 2 weeksలో ఆలోచించి చెప్తారా టైం అన్నారు. అంతా జరుగుతుంది. దెన్ ఐ సెడ్ యా అన్నాను. సరదాగా మాటల్లో, కాఫీతో మాటల్లో ఐ సెడ్ తత్వాలు పాడుతున్నాను. వాట్ ఆర్ తత్వాలు అని అడిగారు. అయితే నేను తత్వాలు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పా. సో వాళ్ళ టీంలో శాండ్రా అని ఒక అమ్మాయి ఉంది. షీ ఆల్వేస్ ఈజ్ విత్ దెమ్ ఇన్ ద మీటింగ్స్. షీ బికేమ్ సైలెంట్. నేను అది ఎక్స్ప్లెయిన్ చేసి ఇది తత్వం అంటే ఇది అని చెప్పగానే అట్లా కామ్ అయిపోయింది. నేను ఓకే అన్నా. అంటే యా వెరీ మచ్, బట్ నాకు ఇంకా కొంచెం తెలుసుకోవాలని ఉంది అంటే ఒక 2-3 తత్వాల ఎగ్జాంపుల్ చెప్పా. అసలు తత్వం అంటే ఏంటి, దానికి నేను ఎందుకు అంత కనెక్ట్ అయ్యి అసలు పాడాలనిపించింది అని ఒక స్టోరీ చెప్పా. ఒకరోజు శివరాత్రికి
హూఎవర్ హెస్ సీన్ ద సాంగ్, ఏమి సేతురలింగ పాట చేశా శివరాత్రికి, March 15th. ఆ రోజు గుర్తు మర్చిపోలేను, ఎందుకంటే ఆ ముందు రోజు చాలా జరిగినాయి. అమ్మ దేవా కలిపి వింటున్నారు ఫైనల్ అవుట్పుట్. వింటా దేవా ఏ ముహూర్తానో ఎందుకు అన్నాడో నీ నోటి నుంచి వచ్చింది అనుకుంటున్నా, కానీ ఎవరో చెప్పించారు నీతో దేవా, బట్ ఐల్ గివ్ యూ క్రెడిట్ ఫర్ ఇట్. 100 తత్వాలు చేయాలి నువ్వు అన్నాడు ఒక మాటగా. నాకు అసలు ఆ మాట ఇట్ జస్ట్ స్టక్ టు మీ. ఐ సెడ్ 100, దట్ నంబర్ ఇస్ ఫ్యాసినేటింగ్, ఛాలెంజింగ్, and it can create so much for everybody, not me. So this Tatvamasi is not about me. It is not about anything to do with me. I believe that I am just an instrument that has been chosen to do this project. That's all. And that, thank you Deva. ఎవరు అనిపించారో తెలియదు, నీ నోటితో అన్నావు, నువ్వే అన్నావు. ఆ తర్వాత ఏమైంది, సింధు అమ్మ టుడే, యాక్చువల్లీ 2 very important people that should have been here today గాట్ సిక్ టుడే ఆఫ్టర్నూన్. ఇవాళ మధ్యాహ్నం, ఒకళ్ళు నిన్న ఒకళ్ళు ఇవాళ సిక్ అయి మిస్ అయ్యారు, సింధు అమ్మ అండ్ కీరవాణి గారు. సింధు అమ్మ అన్నారు, దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు డూ అన్నారు. దిస్ ఈజ్ ద పర్పస్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ నీడ్ టు డూ. ఇంకా ఆవిడ చెప్పాక నేను ఇంకో థాట్ పెట్టను. అండ్ ఐఎమ్ లైక్ ఓకే, ఇట్స్ కమింగ్ ఫ్రమ్ మెనీ డైరెక్షన్స్. నాని ఇంకా రాలా, బట్ తన గురించి ఒక స్టోరీ లింక్లో ఉంది. ఏంటంటే ఏమి సేతురాలింగ వీడియో చూశాడు, చూసి నువ్వు తత్వాలు 100 చేయాలంటే వీడియోలు ఇలాగే ఉండాలి, ఇంతకన్నా తక్కువ ఉండకూడదు అన్నాడు. నేను వామ్మో అనుకున్నా, 100 తత్వాలు అలాంటి వీడియోలా, అసలు ఈ జన్మకి నేను ఎలా, అంటే హౌ డు ఐ ఈవెన్ డూ ఇట్ అని మై మైండ్ జస్ట్ వెంట్ స్విచ్డ్ ఆఫ్ అండ్ ఆన్ ఎట్ ద సేమ్ టైమ్. ఐ థింక్ ఐ లవ్ ఇట్ వెన్ సమ్మన్ థ్రోస్ అ ఛాలెంజ్ ఎట్ యూ and I operate at my best potential. So I'm sure you are like that too. My twin sister. All the projects that you have been doing since childhood, అన్ని ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయంటే లైక్ ఒక బెంచ్ మార్క్. మళ్ళీ అసలు ఈ ఐడియా కూడా ఈజ్ లైక్ అ బెంచ్ మార్క్. అంటే ఎనీబడి ఫర్ ఈవెన్ డ్రీమింగ్ టు డూ ఇట్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో హౌ ఈజ్ యువర్ జర్నీ మేకింగ్ ఇట్? I think, like I said, it's not me. It is just that I've been chosen as an instrument for this. And I think chosen for the reason that ఆ పిచ్చి ఉంది కాబట్టి. ఇట్లాంటివి చేయాలంటే ఒక ఉండాలి, అదైతే ఉంది ఫర్ షూర్. నేను యాక్చువల్లీ ఈ రూమ్లో ఈరోజు ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ 80% ఆఫ్ దిస్ రూమ్ ఇస్ ఫిల్డ్ విత్ పీపుల్ దట్ నో మీ వెరీ వెరీ వెల్, నో మీ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. పర్సనల్గా, ప్రొఫెషనల్గా కన్నా కూడా చాలా పర్సనల్గా తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఆర్ ప్రొఫెషనల్గా చాలా ఏళ్ల నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు. అలా 1+1+1 యాడ్ అయ్యి ఇంతలో సడన్గా అఖిల్ కనిపించాడు. అఖిల్ ఇస్ ఫ్రమ్ స్టూడియో పంచతంత్ర, అండ్ ఐ విల్ షేర్ మోర్ అబౌట్ దట్ జర్నీ. బట్ ఓల్డ్ స్కూల్ వర్క్ మీద ఏదో వచ్చాడు, అండ్ వీ వర్ బిల్డింగ్ సమ్ కమ్యూనికేషన్ ఆర్ డాక్యుమెంటరీ ఫర్ ఓల్డ్ స్కూల్. అలా మాట్లాడుతుండగా ఏదో తత్వాల టాపిక్ వచ్చింది మళ్ళీ, బికాజ్ ఇట్ ఈస్ సో మచ్ ఇన్ మై మైండ్, ఇన్ ఎవ్రీథింగ్ ఐ డూ, ప్రతిదీ తత్వానికి వెళ్తుంది. అంటే ఆవు కథలాగా ఏం మాట్లాడినా చివరి కథ వెళ్తుంది. సో మాట్లాడితే అక్క రేపు షూట్ చేద్దాం ఏదో అన్నాడు. ఐ వాజ్ లైక్ ఓకే. అండ్ తంది ఒక శాంపుల్ ఆఫ్ ఫిల్మ్ ఐ సా విచ్ వాజ్ వెరీ వెరీ అంటే ఇంట్రెస్టింగ్, ద అప్రోచ్, ద స్టైల్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ నాగి వెన్ ఎవర్ ఐ సీ అఖిల్ ఐ థింక్ ఆఫ్ యూ. I tell him that. Yeah. So literally నైట్ మాట్లాడి పొద్దున కెమెరాలతో వచ్చారు. అప్పటికప్పుడు నేను ఐ కాల్డ్ అబౌట్ 5-6 పీపుల్ హూ ఎవర్ వర్ ఇన్ టౌన్, అండ్ ఇమీడియట్గా నాకు ఐ నీడ్ యూ టు బీ హియర్ అంటే వై అంటే యూ విల్ నో వెన్ యూ కమ్ అన్నా, అంతే. దెన్ దట్స్ వెన్ ఐ వుడ్ సే ద డాక్యుమెంటరీ కేమ్ టుగెదర్. ద ఐడియా వాజ్ ఆన్ ద గో. అండ్ ఆ రోజు అన్నాడు, అక్క పేరేమనుకుంటున్నారంటే అదే స్ట్రగుల్ అవుతున్నాను అఖిల్, ఏం పేరు పెట్టాలని. తత్వ అనేది ఉండాలి, కానీ ఏదో ఉండాలి, దానికి ఏదో ఉండాలి, ఇదే జరుగుతుంది. సడన్గా ఎందుకో నోటితో తత్వమసి అలా ఉంది అన్నాడు, అదిరిపోయింది అన్న. ఇట్ వాజ్ దట్ మూమెంట్. అండ్ దెన్ వీ సెడ్ ఓకే, ఫ్రమ్ దేర్ వీ బిల్ట్ ఆన్ ద హోల్ స్టోరీ. ఐ థింక్ ఆ రోజు ఈ ఐడియా వచ్చిన రోజు రాత్ర హరికి, మాకు హరి ఈజ్ లైక్ మై అంటే ఎక్స్టెన్షన్
లిటరలీ ఎక్స్టెన్షన్. హరికి మధ్యరాత్రి కూడా ఎన్నో ఆలోచన ఉంటే ఐ సెండ్ హిమ్ అ మెసేజ్ అండ్ హీఈస్ క్రేజీ ఇనఫ్ టు రిప్లై at 1:20. సో he was like, I said, హరి మనం ఏదో చేయబోతున్నాం హరి, సంథింగ్ వెరీ బిగ్. ఐఎమ్ ఆల్ ఇన్. అసలు మీరు నన్ను అడగొద్దా, ఐఎమ్ ఆల్ ఇన్. బికాజ్ అదేదో హరి ఏదో అట్లా కనెక్ట్ అయ్యి వచ్చాడు నా దగ్గరికని నేను నమ్ముతా. సో ఇలా ఒకటి 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 కనెక్ట్ అయ్యి ఈరోజు తత్వమసి. ఇంతలో సాయినాథ్ గారు వాళ్ళు ఫ్రమ్ దక్షిణ్ స్టోరీస్ సెడ్, మ్యామ్ కెన్ వీ డూ వాట్ ఎవర్ యూ ఎక్స్ప్లెయిన్డ్ టు అస్, అది మీరు ఒక ఫార్మాట్లో జనాల దగ్గరికి వెళ్దామా. ఐ సెడ్ అదైతే ఇప్పుడే చేస్తా అన్న. ఓజీ క్వీన్ ఆఫ్ పాప్ తత్వమసి టూర్ అయిపోయింది. సో అయితే మనం చాలా ప్లాన్లు వేసుకుంటాము. అంటే అసలు దానికి వార్డ్రోబ్ ప్లానింగ్ చేస్తా ఉన్నా, ఆ వార్డ్రోబ్కి ఈ వార్డ్రోబ్కి సంబంధం లేదు. అదేమో మెరుపులు తళుకులు, ఇదేమో హ్యాండ్లూమ్స్ కాము పీస్ఫుల్, అసలు అర్థం లేదు. నేనైతే ఒక రూమ్లోకి వెళ్ళి ఒక వార్డ్రోబ్ చూస్తే గల్లంతు, ఇటువైపు ఏమో నా వార్డ్రోబ్ అంతా ఇవే. సో ఐఎమ్ లైక్ స్టక్ ఇన్ బిట్వీన్ ద టూ, బట్ ఐ లవ్ ప్లేయింగ్ బిట్వీన్ ద టూ. బట్ అలా అని ఆ సైడ్ ఆఫ్ మీ చచ్చిపోలేదు. ఐ విల్ డూ దాట్ ఆల్సో. బట్ ఫర్ నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ తత్వమసి. అండ్ బిఫోర్ సత్యవాణి ఆంటీ, మీరు ఈ వీడియోలో ఉండాలి. యాక్చువల్గా నేను అయిపోయాక వీడియో, అరే ఆంటీతో మాట్లాడలేదు అన్నాను కదా అఖిల్ నీతో. ఎస్, అలా అయింది. మీరు వాళ్ళు ఉండకుండా ఇది అవ్వదు అని నాకు తెలుసు. మీ ఇంట్లో మీ సొంత అక్కవారి వాళ్ళ అబ్బాయి పెళ్ళి, ఇంకా ముహూర్తం కూడా అవ్వకుండా ఇటు వచ్చేసారు నా కోసం. థ్యాంక్ యూ ఆంటీ. అండ్ నాగి, యూ ఐ ఫెల్ట్ వాజ్ ద పర్ఫెక్ట్ పర్సన్ to launch this documentary, the small introduction to Tatvamasi, which is why I said, చాలా మంది మాట్లాడతారు బట్ వాకింగ్ ద టాక్ అండ్ యాక్చువల్లీ లివింగ్ బై వాట్ యూ సే అనే వాళ్ళల్లో నాగి ఉంటాడు. అండ్ సో ఐ థింక్ we always feel he is like a walking philosophy. he is a tatvam. He is a tatvam. So who better than Nagi should launch the documentary of this story and then move forward with it అని నేను నాగి ఎవరున్నా లేకపోయినా నువ్వు రావాలి అని చెప్పా. నేను వస్తాను అన్నాడు. ఇదేంటక్క అంటే వచ్చినప్పుడు తెలుస్తుంది అన్న. అంతే, అందరికీ అదే. ఎవ్రీ వన్ దేర్ వాజ్ సేయింగ్ వాట్ ఈస్ దిస్, నోబడీ నోస్. స్వప్న వాజ్ లైక్ అందరూ ఇమాజినింగ్ సంథింగ్. బట్ యా నాని హాయ్, ఎవరు లేరు ఇక్కడ పెద్ద మీడియా. ఇటు వచ్చేసి ఇప్పుడే చెప్పా ఈ క్రైమ్లో నువ్వు పార్ట్నర్వే ఎక్కడో అని. అదిగో ఇక్కడ. Nagashwin garu, please welcome onto the stage. You want to say something? You'll say something after, కదా? Oh, after. Yeah, sure. Better. Yeah. Better. So let's see the Documentary. Let's see the documentary. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వేన చ గ్రహణ నేత్రే. the world of Smita garu. The words are magical. Please మీరు రండి, మీరు స్టేజ్ మీద ఉండాలి వాళ్ళ. You are the queen. Nagashwin garu, please welcome onto the stage, sir. Hi, Anni. Hi. Thank you so much for calling me. అంటే వచ్చినప్పుడు ఫుల్గా తెలీదు అంటే వాట్ తత్వమసి ఈజ్. టు బీ ఆనెస్ట్ ఇప్పుడు కూడా ఫుల్గా తెలీదు, బట్ నిజంగా తెలుసుకోవాలని ఉంది. అండ్ అది స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఇట్స్ ఎట్ స్టార్టింగ్ అండ్ దెన్ జస్ట్ ఒక బ్లాంక్ స్క్రీన్ వచ్చింది, ఒక 10 seconds. సో ఐ థాట్ వావ్, ఇస్ దట్ వాట్ ఇట్ ఈస్ అంటే ఇట్స్ నథింగ్. తత్వమసి అంటే యు ఆర్ దట్, ఐఎమ్ నథింగ్ అని ద ఎండ్ అని వచ్చేస్తుందా అనుకున్నా. బట్ ఇట్ సో I was like, wow, అనుకున్నా. And I think it's maybe just the start of this journey. I have a lot of thoughts and belief in karma. I think that మనం అందరం ఎందుకు వస్తాం, ఊరికే పంపిడు కదా దేవుడు, ఏదో ప్లాన్లతోటి ఏదో చేయించాలని పంపిస్తాడు. సో ఈచ్ ఆఫ్ అస్ హ్యావ్ దట్ అండ్ I think you're blessed that you're chosen for this. And I'm so happy that you're doing this for us and for all our kids, younger generation. And yeah, good luck. We're all there for every step. Thank you. Thank you so much, sir. I think a few lines దేవా గారు మాట్లాడిన నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అసలు. ఐ వాంట్ టు నో లిటిల్ మోర్ ఇన్ డెప్త్ సార్. మీరు అన్ని 1 liner మాట్లాడారు అక్కడ, ఇంకొంచెం
డీప్గా మాట్లాడుంటే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది. సో ఇక్కడ విందాం యాక్చువల్లీ. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్. నాకు స్మిత ఒక 12 ఇయర్స్ నుంచి పరిచయం అండి, 12-13 ఇయర్స్ నుంచి. అండ్ ఒక ప్రపంచమే పరిచయం అయింది తనతో. ఆ ప్రపంచం నా ప్రపంచం అయిపోయింది. శశాంక్ అని మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతా కూడా. అండ్ షీఈ్ ఆల్వేస్ సంథింగ్, షీఈ్ ఆఫ్టర్ సంథింగ్ వెరీ ఎగ్జైటింగ్. అండ్ అవి అందరూ ఆలోచించే ఆలోచనలాగా ఉండవు అవి. అండ్ ఆ ఎగ్జైట్మెంట్ని రియాలిటీకి తీసుకురాగలదా లేదా అనిపిస్తుంది ప్రతిసారి ఆ ఐడియా విన్నప్పుడల్లా. అది మేము ఛాలెంజ్ చేసే కొద్దీ ఇంకా ఛాలెంజింగ్గా తీసుకొని రియాలిటీకి తీసుకొస్తుంది, లేదంటే ఎంకరేజ్మెంట్ తీసుకొని రియాలిటీకి తీసుకొస్తుంది. సో బెటర్ ఛాలెంజ్ చేయకుండా ఎంకరేజ్ చేయడం బెటర్ అని ఫిక్స్ అయిపోయాం అందరము. సో అలా 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 నేను ఏదో ఇచ్చిన ఎంకరేజ్మెంటు నా మీద ఇప్పుడు ఒక క్రిమినల్ ఇండైట్మెంట్ అయిపోయింది. సో తను చేస్తున్నప్పుడు ఆ ఫస్ట్ ఏమి చేతురలింగ పాట అది చాలా ఇష్టం నాకు. కొన్ని అందుకే ప్రస్థానంలో ఓపెనింగ్ టైటిల్ సాంగ్ కూడా తత్వం సాంగ్ ఉంటుంది, ప్రేమ అన్నది నీలో ఉన్నదన్న అని. మా తాత నాన్న పాడేదంతా మన జీన్స్లో మన డిఎన్ఏలో ఉన్నాయి ఇవన్నీ. ఆ లిరిక్స్లో ఉన్న సింప్లిసిటీ అండ్ ప్యూరిటీ వి లాస్ట్ లాంగ్ బ్యాక్, డెకేట్స్ బ్యాక్. సినిమాలో వదిలేసుకున్నాం అవన్నీ, సినిమాలో లేవు అవి. కనీసం బయటన్నా అవి అక్కడక్కడ ఉంటే మనకు ఆ మూడు వచ్చినప్పుడు అవి వింటే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉండేది ఎప్పుడు. అది సడన్లీ తను ఒకరోజు ఏమి చేతులు లింగ పాడగానే, అండ్ ఎప్పుడు తను మెలడీ పాడితే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మేము అందరం చాలా ఎంజాయ్ చేస్తాం తను మెలడీ పాడినప్పుడు. తను రెగ్యులర్గా పాడే పాప్ సాంగ్స్ కన్నా కూడా అవి అందరూ చాలామంది పాడతారు. బట్ దెర్ ఈజ్ సమ్ మెలడీ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హర్ హార్ట్ బేసిక్గా. చాలా ప్యాషనేట్గా ఇన్వాల్వ్ అయి పాడుతుంది. సో ఆ పాట విన్నప్పుడు జస్ట్ ఊరిని అలా ఇయర్ ఫోన్ పడేసి నాకు సుమతి శతకం, వేమన శతకం, ఇలా అలా స్మిత శతకం ఒకటి అయితే బాగుంటుంది కదా అని చెప్పి అని నోట్లోంచి అలా వాగాను. సో అదొక ప్రాజెక్ట్ అయిపోయింది. సో ఐ డోంట్ నో హౌ మచ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ టు ఇట్. సో ఎనీవే, ఎందుకో నవ్వుతున్నారు అడుగు. యా, బికాస్ దే నో మీ. It's a great project, Smita, and I definitely we're all enjoying it a lot, and the whole world will enjoy it. And ఒక్కొక్క సాంగ్ వెనుకున్న లిరిక్స్, you have to bring out all those gems, and you have to do 100 again, మళ్ళీ reiterating, and they should become your 100. Okay, ఇది ఒక క్వశ్చన్ ఉండింది సార్ నాకు. అక్క చెప్పారు ద స్టోరీ దట్ యు గైస్ వర్ సిట్టింగ్ అండ్ టాకింగ్ అండ్ మాట్లాడుతున్నప్పుడు ఇది నువ్వు 100 చేయాలి అని అన్నారు. అంటే నంబర్ 100 అంటే జస్ట్ ఊరినే అదే మనం అన్ని శతకాలు విని సుమతి శతకమైన స్మిత శతకం ఉండొచ్చు కదా అనిపించింది, అంతే, నథింగ్ ఎల్స్. యా, అది రియాలిటీలో వాళ్ళు కామెడీ అనుకోని అన్నాడు నాతో. He didn't know I'll take it so కామెడీ అని కాదు, seriously. ఐ సీరియస్లీ మెంట్ ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ లైక్ దిస్ 100 those gems somewhere in one repository, it will be a great treasury అనిపించింది. Great treasure for our Telugu language basically. So mainly the simplicity and the depth and the beauty of those, some of those that are part of our DNA, and that they should be transcending towards our generations basically. So that way it's a great project for me. వండర్ఫుల్ అండి. మీరు సరదాగా అన్నది ఇప్పుడు వరదలా పారిపోతున్నాయి పాటలన్నీ. Yeah. బికాజ్ ఆ ఆడియో మీద మేమే వర్క్ చేస్తున్నాము, నంబర్ని మేము బెదిరిపోయాం మేము. ఈ టైమ్ లైన్స్లో ఇన్ని సాంగ్స్ ఫస్ట్ మీరు ఎలా షూట్ చేస్తారు అని అడిగినప్పుడు అవన్నీ నువ్వు పట్టించుకోమాక అయిపోతాయి అవన్నీ. Yeah, nice. Actually, a bunch of singers coming together will be nice for this. Yeah. Great. So Chandu's conversation from something else. నేను ఆ రోజు అన్నట్టు ఇది ఊరికే సరదాగా ఏమవుతుంది అక్క అంటే ఇది చూపించగానే అసలు అదంతా పక్కన పెట్టేసి ఉట్టిదే మాట్లాడి నేను ఏం చేయాలి చెప్పు దీనికి అన్నాడు. సో ద బ్యూటీ ఇస్ ఈ ప్రాజెక్ట్ అటువంటిది. ఎక్కువ దిగి చేయాల్సిన పని నాకున్నా చాలా చేతులు వాటంతట అవే కలిసి వస్తున్నాయి. బికాస్ ద పర్పస్ ఇస్ బియాండ్ అవర్ సెల్ఫ్, రైట్? ఇప్పుడు ఒక కమర్షియల్ సాంగ్, కమర్షియల్ సంథింగ్ ఏదో చేసినప్పుడు అదొక సాటిస్ఫాక్షన్ యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ క్రియేటివ్ పర్సన్ ఉంటుంది. బట్ ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యూ. చివరికి అందరం చేరాల్సిన చోటు ఇది. సో నువ్వు ముందెళ్తారా, మేము వెనకొస్తాం. యాక్చువల్లీ ఒక్కళ్ళ గురించి నేను చెప్పాలి బిఫోర్ ఇట్ సెల్ఫ్. వీడియోస్ ఎలా చేస్తున్నారు అన్నావు కదా చందు. సమీర్ అన్న ఇస్ ఆల్మోస్ట్ నాకు 20+ years నుంచి బాగా క్లోజ్ సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి గారు. సో నేను ఇమీడియట్లీ నాని ఆ మాట రాత్రి అన్నాడు, ఇంక నాకు నిద్ర పట్టదు. ఆయన అనేసి వెళ్ళిపోయాడు, ఈయన అనేసి వెళ్ళిపోయాడు, నేను పడుకోలా. సో పొద్దున్నే లేచి అన్న ఎక్కడున్నారన్న,
ఉన్న హైదరాబాద్లోనే అన్నారు, పొద్దున్నే ఒకసారి కలవాలి అన్న. పైకి వస్తుంది. సో హీ లివ్స్ ఇన్ 6th floor, ఐఎమ్ ఆన్ 10th. సో హీ కేమ్ అప్. సో వీ సాట్ డౌన్. మొత్తం ఎలా చేయొచ్చు అంటే 100 చేయగలిగేలాగా ఎలా చేయొచ్చు అని, అంటే ప్రాక్టికల్గా ఫినాన్షియల్గా కూడా ఇట్ షుడెంట్ బికమ్ లైక్ మ్యాడ్నెస్, రైట్? బికాజ్ అప్పుడు 100 చెయ్యాలి కదా. అండ్ దీంతో ఏమీ ఒక లెక్క పొద్దు లేకుండా చేస్తున్నాం. ఇట్స్ నాట్ లైక్ ఏదో ఒక బిజినెస్ ఇది. దిస్ ఈజ్ లిటరలీ దిస్ ఈజ్ మై థింగ్ దట్ ఐ వాంట్ టు పాస్ ఆన్ టు ద నెక్స్ట్ జనరేషన్ ఆర్ టు అవర్ సెల్వ్స్. అంటే ఇక్కడున్న చాలామందికి కూడా తత్వం అంటే మీనింగ్ చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు కూడా. యాక్చువల్లీ నాకు కూడా తత్వాలు పాడేదాన్ని, వాటి వల్ల ఇంపాక్ట్ అయ్యేదాన్ని, కానీ వాటిని తత్వాలు అంటారని తెలీదు. ఇప్పుడు నిర్వాణ శతకం ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ తత్వం దట్ టర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ మై లైఫ్. నాకు ఇందాక చూసిన దీంట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరు ఉంటారు? తల్లి, తండ్రి, గురువు, దైవం, వాట్ ఎవర్, రైట్? ఇట్స్ లైక్ దట్. అయితే నా మే మృత్యు శంక నా మే జాతి భేద పితానైవ మే నైవ మాతాన జన్మ. అంటే అసలు నాకు బంధువు లేడు, మిత్రు, దెర్ ఇస్ నో ఫ్రెండ్, ఒక రిలేటివ్ లేడు, గురువు లేదు, నేను ఎవరికి శిష్యుని కాను, తల్లి లేదు, తండ్రి లేదు, గురువు లేదు, శిష్యుడు లేడు. అంటే నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రో నా తీర్థం నా వేదో నా యజ్ఞ. అంటే మనం రోజు చేసే పూజ కూడా వాట్ తత్వాలు టాక్ అబౌట్ ఇస్ బియాండ్ ఎనీథింగ్ దట్. అంటే ఒక్కసారి అది ఇలా తగిలితే 100 అక్కర్లా, ఒకటి చాలు, అంతేనా ఆంటీ? ఏ ఒక్క తత్వం తగిలినా ఎవరికైనా ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్. నాకు తత్వాలు ఎన్నో రకాలుగా నా జీవితాన్ని మార్చేసినాయి. ద వే ఐ థింక్, ద వే ఐ ఫీల్, ద వే ఐ లుక్ ఎట్ లైఫ్, ద వే ఐ లుక్ ఎట్ వరల్డ్, ఎవ్రీథింగ్. దట్ సైడ్ ఆఫ్ మీ కొంతమందికి తెలుసు. బట్ ఎస్, తత్వాలు ఆర్ మ్యాజికల్ రైటింగ్స్ బై దీస్ ఇవాల్వ్డ్ లిబరేటెడ్ సోల్స్. చాలామంది ఆ పాటలన్నీ తెలుసు, కానీ దాని అర్థాలు తెలియవు. నువ్వు చాలా పాడేసుకొని ఉంటావు, కానీ అర్థం తెలియకుండా కదా. రాగం కోసం, సంగతుల కోసం, ఆ పర్ఫెక్షన్ కోసం, సాధన కోసం, అంతేనా? సాయి ఈజ్ హియర్. ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ సాయి. కెన్ ఐ హ్యావ్ యూ హియర్ సాయి? వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. సాయి నాకు ఆల్మోస్ట్ 15 ఏళ్ళ నుంచి తెలుసు. అండ్ వీవ్ డన్ సమ్ స్టఫ్ టుగెదర్. ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఊరికే ఎందుకో సాయికి ఫోన్ చేయాలనిపించింది. సాయి, నేను 100 తత్వాలు చేస్తున్నా అంటే, నేను ఉంటాను మ్యామ్ మీతో ఈ ప్రాజెక్ట్లో, ఐ వాంట్ టు కొలాబరేట్ అండ్ డూ దిస్. అలాగే లైక్ హౌ యూ కేమ్ దెన్ అండ్ సెడ్ ఇంకేం చేద్దాం, ఇదే కాకుండా ఇంకేంటి, అలా సాయి వాజ్ వన్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ సాయి. అంటే యువర్ కాంట్రిబ్యూషన్ టు దిస్ ప్రాజెక్ట్ ఇస్ ఇన్వాల్యుబుల్. Means a lot to me. I know when this thing came up, there was nothing in my mind. When you said we want to pass it on, this is not something to do professionally or something. This is to pass it on. That's when it hit me. Like వేరే generations ki giving something and keeping it for them. It's really a treasure, and I really wanted to be part of that. And thanks for having me on board. Thank you so much. And for a lot of you know that he is a very, very talented and famous violinist. But in Tatvamasi, he is another instrument for Tatvamasi. And అలా సమీర్ అన్న, అలా సాయి, అలా నువ్వు, అలా ఇంకా చాలా మంది, so many coming. The thought of giving something to the new generation is the whole movement. I think e project is not just a project, it is whole movement for the whole tour which is going to happen or plan. Sorry, reveal chestunna mottham mellaga cheptam anniti gurinchi. But now a lovely song that he has been playing, like we have heard the audio also, audio, video, everything. Deenikante best way, I don't know. మాకైతే ఎవ్రీ స్టెప్, ఎవ్రీ కాన్వర్జేషన్ దట్ వీఆర్ హ్యావింగ్ విత్ యూ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ స్పెషల్లీ, ఈరోజు ఏదో మైండ్లో ఏదో కొన్ని డోర్స్ ఓపెన్ అయినాయి, ఓకే వీ హ్యావ్ టు గో సిట్ థింక్, యాక్చువల్లీ ఏదో పెద్ద సబ్జెక్టే వచ్చింది ఇక్కడ, కొంచెం హోంవర్క్ చేసి దెన్ విల్ గెట్ బ్యాక్ అని జరిగే ప్రాజెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. బట్ వీఆర్ వెరీ హ్యాపీ టు బీ అ ప్రాజెక్ట్, లైక్ బీ పార్ట్ ఆఫ్ దిస్ లవ్లీ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సాయి. రమ్మన్నప్పుడు అక్కడ సామవేదం షణ్ముఖ శర్మ గారు ప్రవచనం జరుగుతుంది, వచ్చారు. నాకు అక్కడ ఏం దొరికిందో తెలుసా? బోల్డ్ అన్ని అద్భుతమైన మాటలు అండ్ ఒక అద్భుతమైన తత్వం దొరికింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎప్పుడు
నేను ఎక్కడికి వెళ్ళినా అమ్మ తత్వం దొరికింది అనుకుంటా, అంటే కనెక్ట్ అవ్వాలి కదా. సో ఆ రోజు నాకు అక్కడ అది దొరికింది. రత్నాన్ని ఏరుకున్నావు. ఓకే, చాలా సంతోషం. తత్వమసి మహావాక్యాల్లో ఇది ఒకటి. తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు, అది నీవు అయి ఉన్నావు. ఏమిటది? ఆ పరబ్రహ్మతత్వమే నీలో ఉంది. ఆ బ్రహ్మాండమే ఈ పిండాండంలో కూడా ఉన్నది. మ్యాన్ ఈజ్ ద గ్రాండ్ సింబల్ ఆఫ్ యూనివర్స్. టోటల్ యూనివర్స్ అంతా మన శరీరంలో ఉంది, యూనివర్స్లో కూడా మనం ఉన్నాం. ఆ పేరు పెట్టడంలోనే స్మిత అద్భుతమైనటువంటి ఒక ఆలోచన చేసింది. అసలు స్మిత అంటే మితంగా ఆలోచించదు, మితంగా ఉండదు, అపరిమితంగా ఉంటుంది. అదే స్మిత గొప్పతనం. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తూ నేటి ఆధునిక ప్రపంచంలో నేటి తరానికి ఏ రకంగా అందిస్తే వాళ్ళు ఆస్వాదించగలుగుతారో అని ఎప్పుడూ తాను పరిశోధిస్తూ ఉంటుంది. తన జీవన గమనాన్ని కనుక మనం గమనిస్తూ ఉంటే తాను అన్నీ ఆస్వాదిస్తూ చిట్ట చివరికి అసలు ఏది అనేటటువంటి దాన్ని కనుక మనం ఆలోచిస్తే తాను యొక్క ఇందాక అక్కడ చూశాను నాదం అండ్ నిర్వాణ షట్కం. నాదాధీనం జగత్ సర్వం అన్నారు. నాదానికి జగత్తంతా వశమైపోతుంది. అలాంటి నాదాన్ని పట్టుకుని తను ఏ పాట ఎలా పాడినా అద్భుతంగా అందరినీ కూడా ఒక పరవశింపచేసేటువంటి ఒక గొప్ప నైపుణ్యం మన స్మితలో ఉంది. ఏదైనా పట్టుకుంది అంటే అది వదిలిపెట్టదు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చింది. అప్పటి నుండి తన జీవనయాన్ని ఈ రకంగా ఆధ్యాత్మికతలోకి రావడానికి కూడా నేను అనుకుంటాను వాళ్ళ అమ్మమ్మను బాగా దగ్గరగా చూశాను కాబట్టి ఆ అమ్మమ్మ లక్షణాలు చాలా ఉన్నాయి స్మితలో. ఏదైనా అనుకుంటే సాధించకుండా నిద్రపోయేవాళ్ళు కాదు. ఇందాక లోపలికి రాగానే అదొక మరొక ప్రపంచం. నేను ఎప్పుడు ఈ లోపలికి ఇలాంటి ఆధునిక ఈ ప్రపంచంలో నేను ఎప్పుడు అడుగు పెట్టలేదు. అక్కడ పిల్లలు గందరగోళం ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు, అల్లరి చేస్తున్నారు. ఈ లోపలికి రాగానే మరొక ప్రపంచం కనిపించింది ఇక్కడ. వెంటనే నాకు స్వామి వివేకానంద మాట గుర్తొచ్చింది. నిజంగా ఈ ఆధునిక కాలంలో నిజమైనటువంటి సన్యాసులు ప్యాంటులు షర్టుల్లోనే ఉంటారన్నాడు ఆయన. నిజం. దానికి ఒక వేషం అక్కర్లేదు, భాష అక్కర్లేదు, ఇంకొక రకమైన పటాటోపం అక్కర్లేదు. ఇక్కడ మీ టీం అందరినీ చూస్తూ ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఒకప్పుడు ఆయుర్వేదాన్ని పొట్లాలు కట్టి పౌడర్లుగాను లేహ్యాల రూపంలో ఇస్తే మింగలేక చచ్చేవాళ్ళు. ఇవాళ అదే ఆయుర్వేదాన్ని ఇంగ్లీష్ క్యాప్సూల్ వేసి ఇస్తున్నారు. అందుకని ఇప్పుడున్నటువంటి ఆ తత్వాలని ఆధునీకరణలో చక్కగా నేటి తరానికి అందించడంలో మీరు చేస్తున్నటువంటి కృషి అమోఘం, అమేయం. ఇదే కావాలి. ఛాందస భావాలతో కూడి అలాగే పంచకట్టుకునే పాడాలి, అలాగే కూర్చొని త్యాగరాజ కీర్తన పాడాలి అంటే ఇప్పుడు కుదరదు. పిల్లలు ఏది కోరుకుంటున్నారో దానిలోకి వెళ్ళి దాన్ని అందించగలగడమే మనం ఇవ్వవలసిన ఔషధం. దాన్ని స్మిత చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఒక మాట గుర్తొస్తుంది. వైద్యశాస్త్రం ఆగిపోయినప్పుడు వేదాంతం ఆరంభమవుతుంది. ఆధునిక విజ్ఞానం మోగపోయినప్పుడు తాత్వికత నోరు తెరుస్తుంది. పదార్థాలు పరికరాలు చేతులెత్తేసినప్పుడు పారమార్థిక చేయి చాస్తుంది. అదే ఇక్కడ కనపడుతోంది. ఎప్పటికైనా ఎవరమైనా ఎక్కడికి వెళ్ళవలసిన వాళ్ళం, ఏం చేయవలసిన వాళ్ళం, ఎక్కడ నుండి వచ్చామో అక్కడికి మళ్ళీ లయం కావలసిన వాళ్ళమే. అది నీవు అయి ఉన్నావు అని ఏదైతే తత్వమసిలో తాను చక్కగా తాత్వికమైనటువంటి ఒక సందేశాన్ని మళ్ళీ ఆధునికమైనటువంటి తరానికి అందించడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రయత్నంగా నేను భావిస్తూ, మనకి తత్వగీతాలు పాడారు, తాత్వికతతో కూడిన పద్యాలు కూడా మనకు అందించారు. యోగి వేమన జీవితంలో అన్నీ చవి చూశాడు. చివరికి ఏమన్నాడు? చీమ సిద్ధజ్ఞాని, కోడి కాలజ్ఞాని, కుక్క సుజ్ఞాని, పంది పరమజ్ఞాని, మానవుడే అజ్ఞాని అని. ఆయన ఏమన్నాడు? శేషప్ప శాస్త్రి గారు శ్రీధర్మపురి పద్యాలు రాశాడు నరసింహ శతకంలో. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయాడు నాడు వెంటగొనడు, లక్షాధికారి అయిన లవణం అన్నము కాని మెరుగు బంగారము మెంగబోడు, తుదకు దొంగలకిత్తువో దొరలకోవునో. ఇలాంటి పద్యాలన్నీ కూడా తత్వంతో కూడినటువంటి పద్యాలని ఆనాడు మాకు అందించడం వల్ల
మా అమ్మమ్మ, ఎవరైతే అమ్మమ్మ చెప్పాను, లక్ష్మీకాంతమ్మ గారు లాంటి వారు, ముఖ్యంగా అమ్మ గురించి ఇక్కడ చెప్పాలంటే స్మిత ప్రయాణం ఎలా సాగిందో అన్నీ తాను అనుభవిస్తూ చివరికి ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుకుంది. ఆమె కూడా చెప్పిందల్లా గుడ్డిగా నమ్మేవారు కాదు. ఆమెకంటూ ఒక ఆలోచన, ఒక పరిశీలన ఉండేది. కమ్యూనిస్టు భావాలతో ఉండేవారు. ఆఖరి క్షణాల్లో ఆ తత్వమసి అని ఏదైతే అదే నీవు అయి ఉన్నావు అనే దానిలో ఆమె గ్రహించి తన జీవితానికి అన్వయించుకుని ఆ విధంగా ప్రయాణం చేసిన ఒక గొప్ప అసాధారణమైనటువంటి మాతృమూర్తి వారి అమ్మమ్మ గారు. ఆ సోల్ అక్కడ నుంచి అది వదిలిపెట్టకుండా అది కంటిన్యూ చేయడానికి నీకు తెలుసో లేదు కన్నా నాకు తెలుసమ్మా, అమ్మమ్మే నీ చేతి ఈ పనులన్నీ చేయిస్తోందని నాకు బాగా తెలుసు. ఆమెతో నేను ప్రయాణం చేశాను కాబట్టి. ఆమె ఎవరూ కాదు, అలంపూర్ జోగులాంబ, శక్తి స్వరూపిణి. అదే కుమార్తెకు పేరు పెట్టుకునింది. ఆ కుమార్తె ద్వారా నీకు జన్మనిచ్చింది. మళ్ళీ ఇప్పుడున్నటువంటి ఈ జాతికి మళ్ళీ నీ ద్వారా ఏదో ఒక మంచి చేయాలని అమ్మ యొక్క ఆశీర్వచనం. కిందాక చూస్తాను, ఇక్కడ స్వప్న ఉందా, స్వప్న కానీ మా అశ్విన్ కానీ వీళ్ళందరినీ చూస్తూ ఉంటే ఇప్పుడున్నటువంటి తరం, ఒక సినిమా తను తీసిన 2-3 సినిమాలు చూశాను నేను. వాళ్ళు ఏ విధంగా అందిస్తే సమాజానికి చక్కగా అందుతుందో అనేది ఒక నవీనమైనటువంటి ఆలోచనలతో ఒక అద్భుతమైనటువంటి సందేశాలను సినిమాల ద్వారా మీరు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఛాందసాలు లేకోకుండా సత్యాన్ని ఏ విధంగా అందించినా ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నట్టుగా ఒక సత్యాన్ని అనేక మంది పండితులు విప్రులు ఏ విధంగా అయితే రకరకాలుగా అందిస్తూ ఉంటారో, ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అన్నట్టుగా ఏ రూపంలో ఏ రకంగా ఏ కళాత్మకంగా ఇచ్చినా కూడా అది చేరేది అతనికి అన్నట్టుగా ఈ చక్కని పద్ధతులు అట్లాంటి తత్వగీతాలను తాను అందిస్తూ ఇవాళ ఎటు పోవాలో ఎలా వెళ్ళాలో తెలియనటువంటి అయోమయ పరిస్థితిలో ఇదే నిజమైన జీవితం అంటూ కొట్టుమిట్టాడుతూ నానా రకాలుగా సైకియాట్రిస్టులకి సైకాలజిస్టులకి బాగా గిరాకీ పెంచుతున్నటువంటి ఈ రోజులలో ఈ తత్వమసి అనేది ఒక గొప్ప ఔషధ గుళిక అని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. ఈ తత్వాలను పాడుకుంటూ వింటూ తమ జీవితాన్ని ఒక చక్కని రాజమార్గంలో నడుపుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. 100 కాదు, నీ నుండి ఇంకా ఎన్నో ఈ పద్యాలజీకి ఎన్నో వస్తూ ఉంటాయి. 100తో లిమిట్ అయ్యేది కాదు. సత్యం ఒకటే. ఆ సత్యాన్ని వివిధ రూపాలు ఎలా తెలియచేయాలో నీ యొక్క దీని ద్వారా అద్భుతంగా జాతికి ఇంకా ఎన్నో అందించాలని, నీ క్రియేటివిటీ కొత్తగా ఎప్పటికప్పుడు నువ్వు కొత్తగా అందించాలనుకునేటువంటి నీ దృక్పథం, నీకు మా శశాంక్ సపోర్ట్, చిన్నది అది ఉంది సివి సపోర్ట్, అందరూ ఇంతమంది సహృదయుల సపోర్ట్, నీ నిష్కల్మషమైన మనసు, నీ నిర్మలమైనటువంటి చిరునవ్వు, ఆ భగవంతుడు ఎప్పుడూ నేను కాపాడుతూ మరి ఎన్నో కార్యక్రమాలు నీ ద్వారా జరగాలని పైనున్న అమ్మమ్మ ఆశీస్సులు నా ద్వారా నీకు అందిస్తూ, మే గాడెస్ బ్లెస్ యూ స్మిత, ఆల్వేస్ బ్లెస్ యూ అమ్మ, ఇంకెన్నో రావాలి నీ నుంచి. మరి అదే చేతితోటి మీరు ఆడియో గ్లిమ్స్ కూడా మీరే ఈ వింటాను. సో ఇది ఏంటంటే ఒక 8 పాటలు ఆల్రెడీ షూట్ చేసేసాము, ఫైనల్ అయినాయి. చిన్న మాకు వెనకాల పనులు ఉన్నాయి రిలీజ్ ముందు. ప్రతి సాటర్డే ఈ రేపటి తర్వాత అంటే 16 అనుకుంటా, 16 యా 16th నెక్స్ట్ సాటర్డే నుంచి నెక్స్ట్ 100 సాటర్డేస్ ఒక కొత్త పాట రిలీజ్ అవబోతుంది. యా అండ్ ఒక విషయం చెప్పాలి నేను బాబు. ఆ మధ్యన మన వీళ్ళు కార్యక్రమం ఒకటి స్టార్ట్ చేస్తే నేను గండిపేట చెరువు దగ్గర త్యాగరాయ కీర్తనలు పెట్టారు మన శశి అండ్ నవ్వి వాళ్ళు. ఆ రోజున మగపిల్లలందరూ కూడా జీన్స్ ప్యాంట్స్ వేసుకుని త్యాగరాయ కీర్తనలు పాడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి యూత్ అంతా కూడా త్యాగరాయ కీర్తనలు పాడుతూ వాళ్ళు కూడా చిందులు వేస్తూ ఉంటే అబ్బా ఇది కదా మనకి కావాల్సింది, ఈ తరానికి కూడా ఈ విధంగా అందిస్తే వాళ్ళు అందుకుంటారు అనేటటువంటిది నాకు. అందుకే మన స్మిత కూడా చెప్పాను, ఈ భజన క్లబ్స్ అనేది మీరు ఊరూరా పెట్టండి అమ్మా. ఎందుకంటే ఏదో మత్తు పదార్థాలు తీసుకుంటూ ఉంటే అదేదో పారవస్యం అనుకుని మనం పొరపాటు పడుతూ అనారోగ్యం తెచ్చుకుంటున్నాం. ఈ పారవస్యం ఇచ్చినంత కిక్కు ఆ పారవస్యం ఇవ్వదు. కాబట్టి నేటి తరానికి నేటి యువతకి మీరందరూ కంకణం కట్టుకుని ఆ చెడు తీర్థం, ఆ మురికి నీళ్ళ కంటే, సారీ ఇలా అంటున్నానని, ఈ మంచి తీర్థం మరింత రుచిగా ఉంటుందని మీరు రుచి చూపించవలసిందిగా ఈ జాతి క్షేమాన్ని కోరికనే నేను ఇక్కడ ఉన్నటువంటి గొప్ప
కళాత్మకంగా చేసే యువతీ యువకులందరికీ నమస్కరిస్తూ మీ అందరికీ నేను తెలియచేసుకుంటున్నాను. ఇది జరగాలి, జరిగి తీరాలి, అది మీ వల్లే అవుతుంది. 2 మాటలాంటి మీరు ఆన్ చేసే ముందు మొన్న ఆదివారం నాడు సామవేదం గారు మాట్లాడిన మాటలు చాలా వెళ్ళినాయి లోపలికి. దానిలో ఒకటి నాకు ఎప్పుడు అనిపించే మాట, ఆయన అలా అనేసరికి అరే కలిసింది ఆ ఫీలింగ్, ఒక ఆనందం కలిగింది. ఏ దేశంలో అయినా అంట ముందుకెళ్ళాలి అంటారు, మీకు గుర్తుంది ఇది ఈ మాట, ముందుకెళ్ళాలి ఇంకా ముందుకెళ్ళాలి అని. భారతదేశం ఒక్క దాంట్లోనే బాగుపడాలి, ఇంకా పైకి రావాలి, చాలా చూడాలంటే ఎంత వెనక్కెళ్ళాలి అంటారంట. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అనేది మనమే. జౌ శాంతి, అంతరిక్షం శాంతి అని. పైగా నువ్వు విన్నటువంటి అది మొత్తం ఐక్యరాజ్య సమితిలో మొత్తం ప్రపంచం అంతా అంతర్జాతీయ గీతంగా దాన్ని ఆమోదించింది అంటే, అది నీకు నచ్చింది అంటే నీ పాటలు కూడా అంతర్జాతీయంగా ఖ్యాతి పొందుతాయి. మరో ఎంఎస్ సుబ్బలక్ష్మిగా నువ్వు కీర్తి గడిస్తావు. అండ్ జగపతి రావు గారు ఉన్నారు ఇక్కడ. అంకుల్ మీకు ఒక మాట చెప్పాలి. మీరు లాస్ట్ టైం వారం క్రితం కలిసినప్పుడు ఒక మాట అన్నారు. ఎందుకో శశాంక్ ఇది చూడాలని చూపిస్తున్నారు. నేను ఆగు అంటే లేదు చూపించు అని చెప్పి చూపించారనమాట. చూపించగానే ఇట్లా పట్టుకోనమ్మా నువ్వు కాషాయం వేసేసుకో అన్నారు. అంటే నేను అన్నా, అంకుల్ నేను యాక్చువల్లీ కాషాయంలోనే ఉన్నాను, లోపలంతా కాషాయమే, బయటికి ఏం వేసుకున్నా పెద్ద డిఫరెన్స్ లేదు. అండ్ ఆంటీ చెప్పినట్టు ఒక జీన్స్ ప్యాంట్లో కనిపించి అది చేస్తే ఇప్పుడున్న వాళ్ళందరికి కూడా దగ్గర అవుతాము అని కూడా అన్నాను మీతో. ఇందాకే ఆంటీ అదే మాట మళ్ళీ చెప్పారు, సో మీరు గుర్తొచ్చి ఈ మాట అంటా ఉన్నాను. బట్ ఆంటీ ప్లీజ్ అనౌన్స్. ఈ తత్వమసి అనే దాన్ని ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలియచేస్తూ దాన్ని నేను ప్రారంభం చేస్తున్నాను. Join your hands for this grandeur what she is creating. అంటే in this hurry-burry running world, something should pause us. I feel this audio, this voice, this project is that project which will pause us, make us think, rethink, and get back to the world is what I feel. Thank you so much, Smita Garu, for this great initiation, what you're doing. And me crazy friends andarki, I should, ఒకసారి అందుకే గట్టిగా చప్పట్లు to all the crazy friends who are just ఒక thought ni who made it like a big project. Like hats off to all. ఒకసారి ma'am please. So, 2 people that I need to talk about after this was one Anirudh. సైలెంట్గా కార్నర్లో కూర్చున్నాడు. బట్ హీ వాజ్ సమ్వన్ దట్ ఐ జస్ట్ కాల్డ్ అండ్ సెడ్ Anirudh is the third generation in Kankatala. All of you know about that. Good friend, and we talk about a lot of things and chala creatively similar interest to taste untundi. So I was like, Anirudh idu okati chestunnanu, నాకు I'm like 100 songs but I don't know what else I can do. ఎందుకో మాటల్లో తనది చూసి I sent him some before the release. He said, Akka, is there any way, we can be part of this in some way అన్నట్టు ఒక కాన్వర్జేషన్ వచ్చింది. నాకు కూడా తనే గుర్తొచ్చాడు, తను కూడా అదే ఫీల్ అయ్యాడు. అండ్ ఐ సెడ్, అనిరుద్, ఇన్ వాట్ ఎవర్ వే యూ వాంట్. ఎందుకంటే ఎన్ని చేతులు కలిస్తే అంత గొప్పగా చేయొచ్చు, 100కి మించి చేయొచ్చు, అంటే ఇంకా లెక్క లేకుండా చేయొచ్చు. It's something that we can all give to the next generations ahead of us, and even our current generation that never knew the meanings of all of this, right? So I'd like you to please come up here and share your thoughts. And Aditya ji, thank you so much for coming. Aditya ji is Aditya Music is named after Aditya ji, and this is the first ever time I know that you are distributing for an independent artist. Tatvamasi came after that. Our conversation happened 6 months before, but see, everything just aligned anipistundi. Thank you for doing this for me and for everyone.
that can hear it, because as an individual, we know how hard it is for an independent artist to reach all platforms single-ga. Antena Chandu, I'm sure you can contribute to that, For sure, like film music has its own because it's pace of going. yeah, It right. is there, but independent గా చేస్తున్న దానికి ఒక ecosystem లాగా ఫామ్ చేయడం, giving it the push what it needs is something which is missing, and I'm so happy you're doing it for the artist, bro. Thank you, Aditya ji. Would like to hear from you too. Yeah. Good evening, everyone. So when me and Smitaka was speaking, and she told me about the concept of Tattvamasi, it sounded very interesting, and I didn't know what Tattvalu were. And I said, Akka, what is it? Can I get a glimpse of it? Because I wasn't in Hyderabad. So I was like, then Akka was like, no, don't worry, I'll send you a video. And when she just sent that video, I literally had goosebumps when I was listening to Brahma Mokate. And when I was speaking to her, see, Akka, let me know if there's any way, we can associate with this. And, we are coming from a family of third generation textile curators. And we're used to preserving legacies and anything timeless. And this felt like a continuation what Smita was just saying. And I just hope that, this becomes like a playlist people listen to every morning. And it's so nice that something which was written thousands of years ago still has meaning today, and still has meaning even more today. And I just wish Tattvamasi and Smitaka all the best in taking it forward. Thank you so much, Anirudh. I'm sure a lot of people will connect where చిన్నప్పటి నుంచి మనకి ఇంట్లో ఓకే దేవుడి పాటలు అనగానే ఎస్పీబీ గారి పాట ఒకటి స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత ఇంకొక ఎమోషన్కి వన్ మోర్ సాంగ్ అట్లా ఉన్నాయి. బట్ నౌ వెన్ వీ సీ, ఐ ఫీల్ దిస్ విల్ బికమ్ దాట్, లైక్ ఎ ట్రెడిషన్ ఇన్ ద హౌస్, లైక్ అ హౌస్ హోల్డ్ ఆడియో, సచ్ అ బ్యూటిఫుల్ థింగ్. Thank you. సో హౌస్ హోల్డ్ ఆడియో, అఫ్ కోర్స్ ఆడియో విన్నాము, వీడియో షూట్ చేశారు, ఇంతేనా? ఐఎమ్ షూర్ మీరేదో ఇంకా పెద్దగానే ప్లాన్ చేస్తారే, అంత చిన్నగా ఉండదే ప్లాన్ చేసేది. సో నెక్స్ట్ స్టెప్ గురించి మరి మాట్లాడదాం. ఇది చిన్నగా ఉందని నీకు ఒక్క నిమిషం క్లారిటీ. అస్సలు కాదు, ఇదే ఈ రేంజ్లో ఉందంటే దీని నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది నాకు క్యూరియాసిటీ. బికాస్ ఆడియో ప్లాన్ చేసాము, ఓకే, ఐడియా డన్, ఆడియో డన్, వీడియో డన్, ప్రమోషన్ డన్, నెక్స్ట్ వాట్ నెక్స్ట్? మీ దగ్గరికి వచ్చి దాని అంతరార్థం ఏంటి? ఇన్ అన్ ఎక్స్పీరియన్షియల్ వే, హౌ డు వి పుట్ ఇట్ టు ది ఆడియన్స్? బికాజ్ ఒక వీడియో చూడటం ఒకటి, లైవ్లో అలా కూర్చొని ఒక ఫీల్ అయ్యే ఒక ఎమోషన్ ఉంటుంది కదా, ద ఎక్స్పీరియన్స్. ఆ లోపలికి వచ్చి ఆ రూమ్లో కూర్చొని బయటికి వెళ్ళేసరికి ఆ 20-25 పాటల్లో ఏ ఒక్క పాట టచ్ చేసిన ఇందాక నేను అన్నట్టు చాలు, జీవితం మారిపోద్ది. రైట్? సో ఐ థింక్ దట్స్ సంథింగ్ దట్ వీఆర్ ట్రయింగ్ టు డూ. ఒక క్లాసికల్ కచేరీ కాదు, ఒక ప్రవచనం కాదు, ఇట్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఇట్స్ జస్ట్ స్మిత ఎక్స్పీరియన్స్, అంతే. తత్వమసి ఎక్స్పీరియన్స్. తత్వమసి బై స్మిత ఎక్స్పీరియన్స్. ఇట్స్ ఆల్ క్రియేటెడ్ బై యూ. విచ్ ఇస్, ఐ ఫీల్ మీరు ఎంత చెప్పినా, మీరు ఎన్ని చెప్పినా, అది ఐఎమ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పినా, బట్ వీఆర్ సీయింగ్ యూ, ద వే యు ఆర్ వర్కింగ్, హార్డ్ వర్క్ చేస్తున్నారు, లైక్ నైట్స్ స్టూడియోలో జామ్ చేస్తున్నారు, మార్నింగ్ యు ఆర్ డూయింగ్ ద మీటింగ్స్. అంటే పడుకునేది ఎప్పుడు? నీ వల్ల లాస్ట్ 4 days అసలు నిద్ర లేదు, బట్ అదర్ టైమ్. బట్ ఎస్, నెక్స్ట్ స్టేజ్ ఇస్ టు బ్రింగ్ ద కాన్సర్ట్స్ టు క్లోజర్ టు యూ. ఇప్పుడు నాని గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ జాయిన్ యూర్ హ్యాండ్స్ ఫర్ నాని గారు. హాయ్. హేమచంద్ర యాక్చువల్లీ నా సెకండ్ ఫిల్మ్తో ఇంట్రడ్యూస్ అయ్యాడు మ్యూజిక్ డైరెక్టర్గా. సో గుడ్ టు సీ యూ హేమచంద్ర ఆఫ్టర్ లాంగ్ టైమ్. అండ్ చాలామంది పిల్లలు కూడా కనపడుతున్నారు, థియేటర్కి అని చెప్పి తీసుకొచ్చారా. స్మిత ఐ థింక్ మీ అందరికీ తెలిసింది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఐ థింక్ అందరూ చాలా క్లోజ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, కాబట్టి కొత్తగా చెప్పేదేం లేదు స్మిత గురించి. అండ్ అంటే మొన్నే రీసెంట్గా నాకు ఓజీ అని ఏదో ఒక ఆల్బమ్ చేసి, అది బాగా క్లబ్బుల్లో పబ్బుల్లో ప్లే చేసే పాటల్లో ఉన్నాయి అవి. బాస్కో సీజర్ కొరియోగ్రఫీతో ఒక ఆల్బమ్ చూపించింది. కట్ చేస్తే ఇక్కడ తత్వమసి, ఐ థింక్ ఒక లేడీ అపరిచితుడు బేసిక్లీ. మాకు ఆ B10కి వెళ్ళి తలుపు కొడితే రాము ఓపెన్ చేస్తాడా, రెమో ఓపెన్ చేస్తాడా, అపరిచితుడు ఓపెన్ చేస్తాడా, ఇలా ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. రోజుకి ఒకలా కనపడుతుంది మాకు, రోజుకి ఒక గెటప్ వేసుకొని ఉంటుంది. అండ్
ఎన్ని రకాల ఇనిషియేటివ్స్ తీసుకుంటుందంటే, ఎన్ని ఛాలెంజెస్ తీసుకుంటుంది, ఎన్ని ఈవెంట్స్ చేస్తుందంటే, ఆ ఈవెంట్స్కి వచ్చి మేము అలసిపోతున్నాం కానీ చేసి తను అలసిపోవట్లేదు. ఆ ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. నిజంగా నువ్వు వేరే సెపరేట్ పీస్ నువ్వు. ఇక మాకు తప్పదు, మేము తప్పించుకోలేము, మేమంతా వేర్ ఆల్ ఫ్యామిలీ. నాకు బై బ్లడ్ ఒక అక్క బావ ఉన్నారు, కానీ దేవుడు ఇచ్చిన అక్క బావ స్మిత అండ్ బావ. సో మాకు ఐ థింక్ తన ప్రతి స్టెప్లో చేసే అన్నీ ఐ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్. డైరెక్ట్గా నేను సినిమాలు అయినో నాకు పూర్తిగా తను చేసే చాలా విషయాల డెప్త్ నాకు పూర్తిగా అర్థం కాకపోయినా సరే ఐ రియలీ ఎంజాయ్ ద హోల్ ప్రాసెస్ అండ్ ద ఎనర్జీ షీ పుట్స్ ఇన్. ఐ థింక్ ఇట్స్ అమేజింగ్. అండ్ ఈ తత్వమసి విషయంలో కూడా నాకు ఫస్ట్ ఒక సాంగ్ వినిపించింది ఫస్ట్ టైం. అండ్ నేను ఇమీడియట్గా విన్న వెంటనే చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇలాంటివి ఇంకా 100 ఉంటాయి అని చెప్పింది. 100 ఉంటాయా? అయితే మరి 100 వీడియో చేస్తే అయితే అన్నాను. సలహా ఏముంది, ఈజీగా ఇచ్చేసాను. కానీ ఆ ఇచ్చిన నెల రోజులకే నాకు ఫోన్ చేసి ఇందులో ఒక పాటలో నువ్వు చేస్తావని అడిగింది. నీకేమైనా పిచ్చి పెట్టిందా, పాటలకి నాకు అసలు సంబంధం లేదు, పాడతావా అని అడిగా. లేదు, నో ఛాన్స్ అన్నాను. అక్కడి నుంచి కట్ చేస్తే ఇంకో నెలకి ఇలా లాంచ్ చేస్తున్నావు, నువ్వు ఈవెంట్కి రావాలంది. ఎలా చేస్తుందో ఎలా లాగేస్తుందో నాకు తెలియదు. సంహవ్ ఐ థింక్ నీకు ఏదో ఒక చెయ్యి ఉంది, ఒక బ్లెస్సింగ్ ఉంది, లేకపోతే ఇలాంటివన్నీ పాసిబుల్ కాదు. అండ్ ఐ రియలీ హోప్ తత్వమసి నువ్వు ఏదైతే లాంచ్ చేసావో ఇది పెద్ద సక్సెస్ అయ్యి అందరినీ రీచ్ అవ్వాలి. ఏదైతే పర్పస్తో చేసావో ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రతి ఈవెంట్లో, ప్రతి ఫంక్షన్లో నిన్ను, ఆంటీని, మీ అమ్మమ్మని అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ ఐ థింక్ నీ వెనక ఉన్న ఇంకొక పవర్ బావా నీడ్స్ దట్ అప్లాజ్ ఆల్సో కాన్స్టెంట్గా. ఐ థింక్ ఒక కామింగ్ ఎనర్జీ బిహైండ్ యూ, అది నువ్వు కూడా ఒప్పుకుంటావు. కానీ ఇంకొంచెం చెప్పి ప్రమోట్ చేయ భావన కూడా ప్రతి ఈవెంట్లో. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ. ఐ హ్యాడ్ గ్రేట్ టైం. ఇప్పుడు నేను చూడని కూడా కొన్ని వీడియోస్ చూశాను, చాలా చాలా బాగున్నాయి. అండ్ ఐ థింక్ ఇంకా మిగతా కూడా షూట్ చేయబోతున్నాం. వీఆర్ ఆల్ వెయిటింగ్ టు సీ. యా, థ్యాంక్ యూ. యాక్చువల్లీ స్మిత గారికి ఐడియా ఆవిడ వరకు రీచ్ అవటం ఆర్ ఐడియా ఆవిడకి రావటమే లేట్, అది జరుగుతుంది. అది ఎలానో నాకు తెలుసు, మేము వినబోతున్నాం అన్నమాట నాన్నగారు పాడేది ఫర్ షూర్. కాదు, అలాంటి ప్రోగ్రామ్ పెడితే ఇలాంటి లాంచ్లు కూడా రావడం కాదు పాడమని ఎందుకన్నానంటే చాలా ఇష్టం పాటలు, సరదాగా. అంటే నువ్వు పాడితే అందరూ పాడుకోవచ్చు అని కూడా అనిపిస్తుంది కదా అన్న. తింటాం ఇష్టం, అలానే వంటం అనకూడదు, రెండు వేరే వేరే విషయాలు. సో మరి ఇప్పుడు ఈ టూర్ గురించి మాట్లాడుతున్నాం. బట్ బిఫోర్ దాట్, మరి మీ ద్వారా విత్ దిస్ రిమోట్ దక్షిణ్ స్టోరీస్ ఒక చిన్న ఏవి. ఓకే, దక్షిణ్ స్టోరీస్ ఏవి లాంచ్ ప్లీజ్. When two powerhouses come together, this magic is amazing. And ఇప్పుడు ఈ తత్వమసి ఏదైతే ఉందో, which is going to be launched by the new IP మన దక్షిణ్ స్టోరీస్ నుంచి ఇండియన్ రాగాస్, ఈ పాన్ ఇండియా IP ద్వారా ఈ గ్లోబల్ టూర్ లాంచ్ అవబోతోంది. ఒకసారి హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ది పీపుల్ హు ఆర్ కమింగ్ టుగెదర్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. And now మరి it's time to launch that global tour poster. So I have a few people to call on stage. నరేష్ అన్న, సుబ్రాజ్ అన్న, అందరూ అన్నలు అక్కలు ఉన్నారు ఇక్కడ నాకు, సో అలాగే పిలవాలి. మరి స్వప్న, ఐషు, అందరికీ నమస్కారం అండి. స్మిత నాకు ఆల్మోస్ట్ 28 years నుంచి తెలుసు. చేతయ్య ఎవరి మాట విన్నట్టు స్మితక్క ఎవరి మాట విన్నట్టు. సో తను అంటే ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే రైట్ ఫ్రమ్ నాకు తెలిసి 98, 99 అనుకుంటా కదా, బబుల్స్ 2003 అప్పుడు మీ అందరూ, నేను సుబ్బు ఎందుకు ఇంకా డిస్కరేజ్ చేస్తానుంది. అండ్ తను ఏదైనా ఒక పని పట్టుకుంటే దాన్ని చాలా అది లాస్ట్ వరకు తీసుకుంటుంది. ఛాలెంజ్ మాత్రం తన ముందు చేయకూడదు. అండ్ వెరీ హ్యాపీ అండి, ఎందుకంటే ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ చాలామంది బీన్ సీయింగ్ అంటే చిన్న జెన్జీలో కూడా చిన్న ఒక షిఫ్ట్ వచ్చింది. ది గోయింగ్ టు భజన క్లబ్స్ కానివ్వండి, లేకపోతే చాగంటి గారు కానివ్వండి, లేకపోతే గరికపాటి గారు ప్రవచనాలు వినటం జరుగుతుంది. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆల్వేస్ లుకింగ్ అప్ టు ఇన్స్టాగ్రామ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మోటివేషన్ కోసం. సో బట్ మనలోనూ మనకి చాలా ఇలాంటి తత్వాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చాలా జెన్జీ పిల్లలకి అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్ స్మిత. అండ్ బావా, ఆల్ ది బెస్ట్. నేను తెగ తలుచుకుంటున్నారు, కొంచెం వస్తే బాగుంటుంది. నాకు వార్నింగ్ ఇచ్చాడు, కాదు
నన్ను పిలవద్దు, నన్ను మాట్లాడమనొద్దు, నాకు టెన్షన్ అన్నట్టు, నువ్వురా ప్లీజ్, లేకపోతే నన్ను బ్యాడ్ అనుకుంటారు ఇక్కడ. సుబ్రాజ్ అన్న డెఫినెట్గా మాట్లాడాలి, ఎందుకంటే ఆయన ఏదో ఏథీస్టు నాస్తికం అంటాడు, అందరికన్నా ఎక్కువ మాట్లాడేది ఈయనే. అసలు ఈ ప్రాజెక్ట్ గురించి యుద్ధాలు చేశాడు. అందరికీ నమస్కారం అండి. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మా తరానికి అందరికీ కూడా మా పెద్దోళ్ళు అన్నీ వేమన శతకం, సుమతి శతకం, భర్తృహరి సుభాషితాలు ఇవన్నీ చెప్పేవారు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి నాకు తెలిసి చెప్పేవాళ్ళు తక్కువ అయ్యారనిపిస్తుంది నాకు. అలాంటి పరిస్థితిలో స్మిత ఇంత అద్భుతమైన కార్యక్రమం, వండర్ఫుల్ ఫర్ కమింగ్ జనరేషన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మోస్ట్ ఆఫ్ చాలా సినిమాల్లోని వాటిల్లోని సింగర్స్ పాడి పాటలు కానీ, సినిమాలు ఆ మధ్యన మన నాని సినిమా, శ్యామ్ సింగ్ రాయ్ సినిమా లాంటి దాంట్లో కూడా అద్భుతమైన డైలాగ్, ఈ తత్వాలు, ఓ తత్వం మీద డైలాగ్ కూడా ఉంటుంది, ఆయన గుర్తుందో లేదో. సో ఈ తత్వాల గురించే, నీరు ఎక్కడ ఉందంటే నీరు కింద ఉందంటే వాళ్ళు కింద నుంచి వచ్చిన వాళ్ళే కదా అనే డైలాగ్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ దీస్ మన జనరేషన్ కన్నా మన తర్వాత జనరేషన్స్కి అందరూ పాస్ ఆన్ చేసి తీరాలి. అందుకని ఈ మంచి ప్రయత్నం స్మిత, అది దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ వీ గెటింగ్ అవేర్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది వెరీ బెస్ట్ స్మిత. పేరు విషయంలో చాలా గొడవలు పడ్డాడు నాతో ఒక రోజు. ఆ రోజు రూమ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఓకే, ఇక్కడ అందరూ స్మిత 10 ఏళ్ళ నుంచి తెలుసు, 12 ఏళ్ళు తెలుసు, ఆయనకు ఒక 25 ఏళ్ళ నుంచి పెళ్ళయిందేమో, బట్ నాకు 40 ఏళ్ళుగా తెలుసు. 5వ సంవత్సరంలో నేను పాప్ సింగర్ అవుతానంది. అంటే ఏంటి అని విజయవాడ అంతా అడిగింది. 10వ సింగర్లో ప్లేబ్యాక్ సింగర్ అయ్యింది. మేమంతా యూత్లో ఉన్నప్పుడు నేను స్పిరిచువల్ అంది. ఇవన్నీ చేసి చూపించింది. అండ్ వీఆర్ ఆల్, I think, equally very, very proud of you. And this is, I think, you're by far the best project. All the best. So when Smitaka called me, తత్వాలు, I had no idea. నేను అడిగాను, ఏంటక్క నాకేం అర్థం అవ్వలేదు. నువ్వు రా, నీకు అర్థమవుతుంది అని చెప్పారు. బట్ ఐ థింక్ ఇట్ లుక్స్ వండర్ఫుల్. ఫస్ట్ డాక్యుమెంటరీ చూసినప్పుడు దెర్ ఇస్ వన్ షాట్ వేర్ షీ సింగ్స్ ఇన్ దట్ బ్లాక్ అండ్ వైట్. ఐ థింక్ అదైతే చాలా బాగుంది అండ్ ఇట్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. అండ్ దేవా గారు మోటివేషన్తో ఇలాగా మాకు కూడా కొన్ని మోటివేషన్లు ఇవ్వండి. యాజ్ అన్ యాక్టర్, ఐషు నువ్వు 100 సినిమాలు చేయాలని చెప్పండి, నాని నువ్వు 200 సినిమాలు చేయాలని చెప్పండి. అంటే యునో దట్ పట్టుదల, వాట్ ఐ మీన్, ఇట్స్ సో ఇన్స్పైరింగ్ దట్ చెప్పిన మాట చేసే తీరాలి అనేది ఒక పట్టుదల. ఈవెన్ ఐ హ్యాడ్ right from I have been having it forever, and this is so good. అక్క, మీరు ఇక్కడ ఉన్నోళ్ళు అందరూ దే సా యువర్ తత్వాలు వీడియోలు, నేను మీ చీరలు, మీ జ్యువెలరీ అన్నీ కూడా చూశాను. చాలా చక్కగా ఉన్నారు, చాలా అందంగా స్టైల్ చేసుకున్నారు. బికాజ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్, ద సారీ, వైట్ సారీ విత్ ద పింక్ బార్డర్, అండ్ దెన్ దెర్ ఇస్ yellow blouse, and then I'm like, wow, she's like, I mean, as an actor, I was watching everything. I mean, everything looks so beautiful, so divine. And I think ఈ తత్వాల గురించి నాకైతే నిజంగా I think this video is like, something ఒక eye opener లాగా. Everybody, it makes you watch and want to know, because దాంట్లో పక్కన ఇంగ్లీష్ లిరిక్స్ కూడా ఇచ్చారు to know the meaning of it. And I think this is fantastic, wonderful. 100 కాదు, ఇంకా 1000 చేయండి, హ్యాపీగా చేయండి. we'll all come support you. అందరు డబ్బులు ఇవ్వండి, చేద్దాం. డబ్బులు 1000 చేశాక ఈవెంట్కి మమ్మల్ని అందరు పిలవడం వస్తాం. డబ్బులు అడుగుతున్నారు అక్క. అక్క, ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారు యాక్చువల్లీ. ఎంత సో స్మిత ఫస్ట్ టైం ఈ తత్వం ఒక పాట పాడిన తర్వాత సడన్గా 100 ఐడియా వచ్చింది. రాగానే నేను ఓకే డిసైడ్ అయిపోయింది, ఇంకా మనం ఇంకేం చేయలేము, సపోర్ట్ మాత్రమే చేయగలమని చెప్పి నేను దెన్ ఐ బీన్ గివింగ్. సో ప్రతి పాట అయినాక ఆడియో అండ్ వీడియో చూపించేది. అండ్ ఐ జెన్యున్లీ ఫెల్ట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద, లైక్ యూ సెట్, this is one of the best attempt and a very, very noble attempt. And in this today's fast and with all the noise and ఈ రన్నీ వరల్డ్లో ఒక కామింగ్ అండ్ దెన్
అండర్స్టాండింగ్ అబౌట్ డెప్త్ ఆఫ్ లైఫ్ అండ్ ఆల్ దట్ నెక్స్ట్ జనరేషన్కి వచ్చే ఒక కైండ్ ఆఫ్ స్కోప్ ఉన్న పాటలు. ఐ థింక్ దే ఆర్ నాట్ జస్ట్ సాంగ్స్ బట్ యూ విల్ ఆల్సో నో హౌ టు లివ్ యువర్ లైఫ్ అన్నట్టు ఉన్నాయి. సో ఇట్స్ రియలీ గుడ్ అటెంప్ట్ అండ్ ఆల్ ద బెస్ట్ యూ. ఓకే, నరేష్ అన్న, సాయినాథ్ గారు ప్లీజ్ కమ్ అండి, మీ టీమ్ కెన్ యూ గైస్ ప్లీజ్ లాంచ్ దర్ పోస్ట్. సో దర్ ఇస్ వన్ పర్సన్ హియర్ సైలెంట్లీ సిట్టింగ్ ఇన్ ద బ్యాక్. ఆయనకి ఒక పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి, ఆయన పేరు ఇప్పుడు దాకా చెప్పలా. కిరణ్ అన్న, గుండె వేసుకొని కామ్గా కూర్చోవటం కాదన్న, ఆయన చెయ్యి ఎత్తండి, అందరు చూసేస్తారు మిమ్మల్ని. ఆయన 2 చేతులు ఎత్తారు. లాట్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ బిన్ హ్యాపెనింగ్ అండ్ థ్యాంక్స్ టు యూ ఫర్ ఎవ్రీథింగ్. అంతకన్నా నేను చెప్పలేను కూడా. So now it is time to launch the poster. Tatvamasi Global Tour. యోగి వేమన లాగా యోగిని స్మితలా ఉంది. Tatvamasi Global Tour by Indian Ragas, which is happening, which will go crazy for sure. Next generation మొత్తం పాడబోయే పాటలు, ప్లేలిస్ట్లో ఉండబోయే పాటలన్నీ చూడబోతున్నాము, వినబోతున్నాము అండ్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ స్మితా గారు, బట్ ఐ థింక్ యూ షుడ్ టాక్ నౌ. అయిపోయింది, ఇంకా నేను చాలా మాట్లాడా. కొంచెం అబౌట్ ద టూర్, హౌ ఇట్స్ గోనా బి. టూర్ ఎలా ఉంటుందో చెప్పేయాలా చెప్పకూడదా అని ఆలోచిస్తున్నాను. అది వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలేమో అనిపిస్తుంది. అక్కడ శాండ్రా ఉంది, నువ్వు చెప్పు శాండ్రా, చెప్పాలా వద్దా? వద్దు కదా, వద్దంట, అది ఎక్స్పీరియన్స్ చేయాలంట. సో విల్ వెయిట్ ఫర్ ఇట్ టు హ్యాపెన్ బికాజ్ ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా కంపైల్ డిజైన్ చేసిన ఒక టూర్ అవుతుంది. చాలా థాట్ పెట్టి, ఏమీ కాదు, నా మనసుకి అనిపించినవి, నా లైఫ్కి ఎక్స్పీరియన్స్ అయినవి ఆర్ ద షేరింగ్స్ దట్ యూ విల్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఇన్ ద టూర్. అది దట్స్ ఆల్ ఐ కెన్ సే. యా, నాకు చాలామంది హు ఆర్ రైట్ హియర్, వంశీశేఖర్ గారు, మీకు ఎన్నో థ్యాంక్స్.